ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి ఆ మాటలు? అవును వేద, ఆ క్షణం అలాగే అనిపించింది. ఆఖరి క్షణాలు కనిపించాయి. చావు చివరి అంచుల వరకు చూసినట్టు అనిపించింది. అయ్యయ్యో, భార్య బిడ్డలు, కోడళ్ళు, కూతురు, మనవరాలు అందర్నీ విడిచి వెళ్ళిపోతున్నాననిపించింది. అయ్యో ఏంటండి మీరు? ఆ సమయంలో దేవతల అక్షయ ఏదో కషాయం కలిపి నాతో తాగించింది. నేను వద్దు వద్దు అంటున్నా చిన్నపిల్లాన్ని బుజ్జగించినట్టు బుజ్జగించి తాగించింది. కొనవుపురుతో ఉన్నవాడి గొంతులో సంజీవని పోసినట్టుగా, అమృతం పోసినట్టుగా, తులసి తీర్థం పోసినట్టుగా పోసింది. అంతే వేద, 5 నిమిషాల్లో అంతటి కడుపు నొప్పి మాయమైపోయింది. పోయాయనుకున్న ప్రాణాలు తిరిగొచ్చాయి. ఈరోజు అక్షయ్ వలన ప్రాణగండం తప్పినట్టు అనిపించింది వేద. అదేమిచ్చిందో ఏంటో, అక్షయ్ ఇచ్చిన కషాయం వలన తగ్గుండదు. 5 నిమిషాల తరువాత ఆటోమేటిక్ గా తగ్గిపోయి ఉంటుంది. అవునవును, నువ్వన్నది 100% రైట్. ఏదో అనుకోకుండా ఆ అక్షయ్కి కలిసొచ్చింది అంతే. అక్షయ, అలాంటి ఓర్వలేని మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు గాని, పెద్దయ్య గారి కడుపు నొప్పి తగ్గడానికి నువ్వేం మందు కల్పించావమ్మా? వంటశాలకు మించిన వైద్యశాల ఉండదని తాత ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చాలా రోగాలకు మందులను ఎలా తయారు చేసుకోవాలో కూడా తాతయ్యే నాకు నేర్పించారు. తాతయ్య వైద్యం గుర్తుకొచ్చి వాము, జీలకర్ర, తులసి ఆకులు, తేనె, చిటికెడు పసుపు, తమలపాకులు అన్నింటినీ కలిపి చూర్ణం చేశాను. తర్వాత దాని నుంచి పసరును తీశాను. దానిని పెద్దయ్య గారితో తాగించాను. ఎక్సలెంట్! అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసిచ్చింది. అవును వేదవతి గారు, ఓ ఆయుర్వేద మందుని తయారు చేసినట్టు చేసిచ్చింది. గొప్ప విషయం ఏంటంటే ఆ సమయంలో చిన్నపిల్లలు భయపడిపోతారు. కానీ ఈ పాప సమయస్ఫూర్తిని మనం అందరం అభినందించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.